శ్రమలు అనేవట ముండ్ల లాంటివంట. ఆ శ్రమలు అనే ముండ్ల పొదలో పడినప్పుడట బెస్ట్ పొజిషన్ ఒకటే, అటు ఇటు కదలకుండా కుదురుగా కూర్చోవాలట. కదిలితే ఏమవుతుంది, ఇలా కదిలేమనుకుంటే ఎలా గుచ్చిపోతాయి, ఇలా ముందుగా గుచ్చిపోతాయి, ఇలా సైడ్గా ఎలా కదిలితే అలా గుచ్చిపోతాయి. పొదలో పడిపోయినప్పుడు ఇంకొకటి వచ్చి తీసే వరకు కదలకు. శ్రమలు కూడా అంతే. శ్రమలు అనే పొదలో పడిపోయినప్పుడు కదలకు. సండే స్కూల్ పిల్లల్లాగా అటు ఇటు కదిలితే ఏమవుతుంది చెప్పండి, ఇంకెక్కువ గుచ్చిపోతాయి. ఈ పొదలో పడేసింది దేవుడే, మళ్ళీ తీసేది కూడా దేవుడే. ఇప్పుడు ఇది మీకు అర్థమైతే శ్రమలను అనుమతించిన దేవుడు ఏదో ఒక రోజు తీస్తాడు. ఎంత బాగా తీస్తాడంటే మళ్ళీ ఆ శ్రమల్లో గొప్ప సాక్ష్యం చెప్పుకునేంతగా తీస్తాడు. ఇప్పుడు శ్రమను ఎలా జయించాలి నేర్చుకో. ఎలా జయించాలి? మీరు జయిస్తున్నప్పుడు అగ్ని వైపుకో, నూతి వైపుకో, సముద్రం వైపుకో చూడకండి. ఓపికతో ఉండండి. ఆ ఓపికతో ఉంటే ఏదో ఒక రోజు దేవుడు విడిపిస్తాడు. శ్రమల్లోంటి గొప్ప సమాధానం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మీరు బాధపడితే నేను కూడా బాధపడతాను. మీరు బాధపడితే నేను కూడా బాధపడతాను. మేము బాధపడితే నువ్వెలా బాధపడతావు ప్రభు అంటే, దేవుడు మనం పిల్లలుగా భావించాడు కనుక తన పిల్లలు బాధపడతాయని బాధపడ్డా, తన పిల్లలు ఏడుస్తాయని ఏడవడా చెప్పండి. అందుకే మీరు బాధపడినప్పుడు నేను బాధపడతాను. మీ జీవితాలు బాగుండాలనే కొన్ని శ్రమలు మీ జీవితంలోనికి అనుమతిస్తాను. అందుకే